వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్. ఇప్పుడు మీకు ఒక గాడిద పులి సింహం కథ చెప్తాను. ఒకరోజు ఒక అడవిలో గాడిద పులి గొడవాడుకుంటూ ఉన్నాయి. విపరీతమైన వాదన చేసుకుంటుంది. గాడిద ఈ కనిపిస్తున్న గడ్డి నీలం రంగులో ఉంది అని వాదిస్తుంటే, పులి కాదు కాదు ఈ గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంది అని గాడిదతో వాదిస్తూ ఉంది. ఇలా రెండూ వాదించుకుంటూ గంటల తరబడి వాదిస్తూ సాయంత్రం అయ్యేసరికి ఈ వాదన మన వల్ల కాదు, దీన్ని అడవికి రాజైన సింహం దగ్గరికి తీసుకుని వెళ్దాం అని నిర్ణయించుకుంది. వెంటనే అడవికి రాజైన సింహం దగ్గరికి ఈ పంచాయతీని తీసుకుని వెళ్ళాయి. అక్కడ సింహాసనం మీద కూర్చుంటున్న సింహం తదేకంగా ఈ పులిని గాడిదని చూస్తూ, చెప్పండి మీ సమస్య గురించి అని అడిగింది. వెంటనే గాడిద తన అరుపులతో, రాజా ఈ పులి ఉదయం నుంచి నాతో వాదన చేస్తూ ఉంది. ఈ కనిపిస్తున్న ఈ గడ్డి నీలం రంగులో ఉంది కదా అని నేను చెప్తుంటే, కాదు ఆకుపచ్చ రంగులో ఉంది అంటూ ఉదయం నుంచి నాతో వాదన చేస్తాను. ఈ పిచ్చి పులికి మీరైనా చెప్పండి, ఈ గడ్డి నీలం రంగులో ఉంది కదా అని సింహానికి తన సమస్యని చెప్పింది. సమస్య అర్థం చేసుకున్న సింహం వెంటనే ఇలా చెప్పింది, నువ్వు చెప్పింది నిజమే, ఈ గడ్డి నిజంగానే నీలం రంగులో ఉంది అంటూ సింహం కూడా సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం విన్న పులి ఆశ్చర్యపోయి, ఏంటి గడ్డి నీలం రంగులో ఉందా అంటూ సింహానికి ఎదురు సమాధానం చెప్పలేక మౌనంగా అలాగే చూస్తుండిపోయింది. ఈ సింహం చెప్పిన సమాధానానికి గాడిద రెచ్చిపోతూ, చూసావా పులి, ఉదయం నుంచి నువ్వు నాతో వాదిస్తూ ఉన్నావు, ఈ గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంది అని. ఇప్పుడైనా రాజుగారు చెప్పింది విన్నావుగా, ఈ గడ్డి నీలం రంగులో ఉంది అని చెప్తూ, అలాగే రాజా, నాతో ఉదయం నుంచి వాదించిన ఈ పులికి మీరే సరైన శిక్ష విధించాలి అని చెప్పి సింహాన్ని వేడుకుంది గాడిద. వెంటనే రాజుగారైన సింహం పులికి 5 సంవత్సరాలు అడవిలో ఉన్న ఏ జంతువుతో కూడా వాదించకూడదు అంటూ శిక్షణ విధించింది. ఆ శిక్షణ విన్న వెంటనే గాడిద ఆనందంతో గెంతుతూ సంతోషంతో పరిగెడుతూ, ఈ గడ్డి నీలం రంగులో ఉంది, ఈ గడ్డి నీలం రంగులో ఉంది అంటూ గెంతుతూ వెళ్ళిపోయింది. గాడిద వెళ్ళిన కాసేపటికి పులి వినమ్రంగా, రాజా, ఈ గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంది, కానీ మీరు నీలం రంగులో ఉందని ఎందుకు చెప్పారు? పైగా నాకు శిక్ష కూడా విధించారు, ఎందుకు ఇలా చేశారు అని మొరపెట్టుకుంది సింహంతో. వెంటనే సింహం ఇలా బదులిచ్చింది, పులి, నీలాగా తెలివైన వాళ్ళు, ధైర్యవంతులు, మీకు సమానమైన వాళ్ళతో మాత్రమే వాదన చేయాలి. గాడిద లాంటి వాళ్ళతో ఇలాంటి వాదన చేస్తే నీ సమయం వృధా అవుతుంది. అలాగే నా సమయం కూడా ఇలాంటి పంచాయతీలకి సమాధానం చెప్తూ వృధా అవుతుంది అంటూ పులికి చురకలంటించింది. ఈ కథకి నీతి ఏంటంటే, మూర్ఖులతో మనం వాదించకూడదు. మూర్ఖులతో ఎంత వాదించినా వాళ్ళకి తెలిసింది సరైనది అంటూ మనతో వాదిస్తూ మన సమయాన్ని కూడా వృధా చేస్తారు. కాబట్టి మూర్ఖులకు దూరంగా ఉండాలి. అజ్ఞానం, ద్వేషం, క్రోధం వంటి వాటితో కళ్ళు మూసుకొని అందులైన వారితో మనం ఎంత వాదించినా, మనం ఎన్ని ఆధారాలు సమర్పించినా వాళ్ళు వాటిని సరైనదిగా భావించకుండా గాడిదలాగే మనతో వితండవాదం చేస్తూ ఉంటారు. అలా అజ్ఞానంతో మాట్లాడే మూర్ఖులతో నిశ్శబ్దంగా మౌనంగా ఉండడమే తెలివైన వాళ్ళు చేయవలసిన పని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.